బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఎవరికీ పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును కౌంటింగ్ సిబ్బంది చేపట్టారు. మూడో స్థానంలో ఉన్న టీఎన్యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్రెడ్డికి వచ్చిన 6079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవిఎన్ రెడ్డి విజయం ఖరారైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. కేసీఆర్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులలో ఉన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహావేశాలు తాజాగా వెలువడ్డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. అంటే జాతీయవాద భావాలు కలిగినటువంటి తెలంగాణ ప్రాంత టీచర్స్ యూనియన్ తరఫున ఈ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి పోటీ చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ తదితర సంఘాల నుంచి చాలా మంది ఫోన్ చేసి దాదాపు 24 మంది 25 మంది పోటీ బరిలో నిలిచారు. అయితే కేవలం 10 ఓట్లు కూడా లేవు ఏది జాతీయవాద టీపీయూఎస్ సంఘానికి. కానీ ఈ ఎన్నికల్లో ఆయన దాదాపుగా 1300 ఓట్ల చిల్లరతో గెలిచారు. అంటే ప్రభుత్వం మీద ఎలాంటి అసంతృప్తి ఉంది అనేది ఈ ఎన్నికను స్పష్టం చేస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సరైనటువంటి డిఏలు సకాలంలో చెల్లించకపోవడము, ముఖ్యంగా నెలవారీ వేతనాలు కూడా ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితులు, ఎప్పుడు ఏ రోజు ఏ జిల్లాకు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియట్లేదు. కాబట్టి ఉద్యోగులు కొంతకాలంగా అసంతృప్తి ఉన్నారు. అంటే చాలా మంది ఉద్యోగులైనా గత కొంతకాలంగా ఈఎంఐల మీద రుణాలు తీసుకొని సంతానానికి సంబంధించినటువంటి పెళ్లిలు కానీ, గృహ నిర్మాణాలు, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే సకాలంలో జీతాలు రాకపోవడంతో ఆ ఈఎంఐలకు సంబంధించిన పెనాల్టీలు వాళ్ళకు చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సివిల్ స్కోర్ కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా చాలా కాలంగా ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదో హామీలు ఇస్తూ తప్పించుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 317 జీవో, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన 317 జీవో. అంటే ఈ జీవోలో పండిట్లు, పీఈటీలు, అప్గ్రేడేషన్ బదిలీలు 10వ సంవత్సరం ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి దీంట్లో మాకు న్యాయం జరగట్లేదు, జీవోను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఉపాధ్యాయులు కొన్ని చోట్ల అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా చేసింది. దీంతో కూడా ఒక ఉపాధ్యాయ సంఘాల్లో ఉపాధ్యాయుల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా మనకు పరిశీలించాల్సింది ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలు విదేశం తెలంగాణలో ఉపాధ్యాయులు అనేది కీలకం. అంటే ఓటింగ్ అప్పుడు కానీ, పోలింగ్ సందర్భం కానీ, అంటే ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్ళినప్పుడు కానీ ఉపాధ్యాయులకు ఇప్పటికీ ఆ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొంత విలువ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చెప్పేటువంటి అంశాల మీద వాళ్ళకి కొంచెం ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో అంటే ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్లో జరిగేటువంటి ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ భావిస్తున్నాం. మొత్తంగా చూస్తే ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం ఒక గుణపాఠం అంటే చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ముందు ఈ ఎన్నిక రావడము, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక తీసుకొని చాప కింద నీళ్ళలో ప్రచారాన్ని ముమ్మరం చేయడం, ఎక్కడికెక్కడ ఉపాధ్యాయులను సమీకరించి వాళ్ళతో మమేకమై వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా కొంత
బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. మొత్తంగా అంటే ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మొత్తం 29,720 ఓట్లు ఉండగా 25,866 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 80%, 84% వరకు ఓట్లు పోలయ్యాయి. అంటే ఇందులో 452 ఓట్లు చెల్లకపోవడంతో మిగతా ఓట్ల లెక్కింపును పూర్తి చేశారు. నిన్న 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు ఈ తెల్లవారుజామున పూర్తయింది. అంటే ఫలితం వెలువడడంతో చివరికి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించాలని ఎన్నికల అధికారి ప్రకటించడం సో బీజేపీ శ్రేణుల్లో కొంత ఆనందం వెల్లివిరుస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యశ్రేణులు అంటే బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాల వారికి కూడా సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశంతో ఎక్కడెక్కడ మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తమైన ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత దీని మీద చర్చ ఉంది. అంటే కేవలం 10% ఓటు కూడా లేవు. బీజేపీ అనుబంధ సంఘం జాతీయ సంస్థ అయినటువంటి టీపీయూఎస్ కు ఒక 10% ఓట్లు కూడా లేవు. అట్లాంటప్పుడు ఇంత పెద్ద మెజారిటీ రావడం ఏంటిది అనే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత చర్చలో పడ్డాయి. అంటే ఆత్మ పరిశీలనలో పడ్డాయి వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపైన బీజేపీ చేసిన పోరాటానికి ఈ మద్దతు లభించింది. కాబట్టి ఉపాధ్యాయులు బీజేపీకి పట్టం కట్టారు అని చెప్పి చర్చ అవుతుంది. వినరా? రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.